ఎమ్మెల్యే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. రామకృష్ణ గారు ఓకే. సో విష్ణుకుమార్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ఎమ్మెల్యే విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ. విష్ణుకుమార్ గారు ఒక మాట. అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో విఎంఆర్డిఏ ఫంక్షన్ హాల్లో ఇంతమంది మంత్రివర్యులు, అట్లాగే ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు ఒకే వేదిక పైన ఉండటం నేను చూసింది ఇదే మొట్టమొదటిసారి. దీనంతటికీ కారణం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు, అట్లాగే ఎండి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారైన ఆమ్రపాలి గారు, మిగిలిన మంత్రివర్యులు అందరి పేర్లు చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది, తొందరగా ముగించమని వెలగపూడి రామకృష్ణ బాబు గారు సెలవు ఇచ్చారు. కాబట్టి అట్లాగే ఐఏఎస్ అధికారులు, ఇంతమంది విశాఖపట్నం, అనకాపల్లి, అరకు టూరిజం ఫెస్టివల్ అత్యంత బ్రహ్మాండంగా చేయటానికి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి అత్యంత అద్భుతమైన ఫెస్టివల్గా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా, పెట్టుబడులు తీసుకొచ్చే వారికి కూడా ఒక అద్భుతమైన నగరం విశాఖపట్నం. అందులో ట్యాగ్ లైన్, పంచ్ లైన్, సీ టు స్కై. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ థింగ్. ఎవరైతే డిజైన్ చేశారో ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. సీ టు స్కై, సముద్రం నుంచి కొండ ప్రాంతంలో ఉన్న స్కై కూడా చూసేదానికి అత్యంత ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఇంకా డిప్యూటీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రులు అందరూ కలిసి ప్లాన్ చేసినందుకు మరి ఒక్కసారి విశాఖ వాసిగా మీకు అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే పేరు ప్రఖ్యాతులు వైజాగ్, అనకాపల్లి, అరకు, విశాఖపట్నం వస్తే తప్పనిసరిగా అరకు వెళ్ళేవారు ఉంటారు. మధ్యలో అనకాపల్లి కూడా ఇప్పుడే ఇవాళ తెలుసుకున్నాము, బీచ్ అన్నీ కూడా అన్నీ చాలా బాగుంటుందని. పక్కనే ఉన్నప్పటికీ అనకాపల్లి బెల్లం మాత్రం తింటాము తప్పనిసరిగా. ఇందాక మేడం గారు చెప్పారు మాడుగుల హల్వా, అది కూడా పెట్టండి, మాడుగుల హల్వా. అట్లాగే దీంట్లో ఈ ఫెస్టివల్లో అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్న మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా హోంమంత్రి వర్యులు, అట్లాగే గుమ్మడి సంధ్యారాణి గారు, మిగిలిన మా డోల బాల వీరాంజనేయ స్వామి గారు, అట్లాగే కందులు దుర్గేష్ గారు, కొల్లు రవీంద్ర గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, అట్లాగే అధికారులు. ఇది ఒక అద్భుతమైన విజయంగా మీరందరూ కూడా కలిసి చేయాలి. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ టీవీ విస్తృతమైన ప్రచారానికి మీరు ఇప్పటి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అట్లాగే మన ప్రోగ్రాం 24th నుంచి 1st ఫిబ్రవరి వరకు జరుగుతుంది. అది కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, విశాఖ, అనకాపల్లి, అరకు పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, నన్ను కూడా మాట్లాడమన్నందుకు మరి ఒక్కసారి మా మంత్రివర్యులకి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాము, ఎమ్మెల్యే గాజువాక. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశాఖ ఉత్సవం సందర్భంగా ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మరి మంత్రివర్యులకు, టూరిజం అధికారులకు, చైర్మన్ గారికి, మా శాసనసభ్యులకి, ఎంపీ గారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి కళాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విలేకరు సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం విశాఖ